బ్రేకింగ్ న్యూస్. మనుషులు గాలికి ఎగిరిపోవడాన్ని ఎప్పుడైనా చూసారా? తుఫాన్లు చూసుంటారు, భయానక తుఫాన్లు చూసుంటారు, భీకర తుఫాన్లు చూసుంటారు. కానీ ఆ తుఫాన్లకు వీచే గాలికి మనుషులు ఎగిరిపోవడాన్ని ఎప్పుడైనా చూసారా? వియత్నాంలో అదే జరిగింది. ఆ దృశ్యాలు ఒకసారి చూడండి. చైనా వియత్నాంలో యాగి తుఫాన్ టెర్రర్ సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా భీకర గాలులతో కూడిన వర్షాలు పడుతున్న ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఇంట్లో ఉన్నారు వాళ్ళు. ఇంట్లో ఉన్న మనుషులు గాలికి ఎగిరిపోయే విధంగా గాలి వేస్తూ ఉంది. రోడ్డు పైన కొంతమంది మనుషులు వెళ్తూ ఉన్నారు. ఆమె కింద పడిపోయింది. చూడండి ఒకసారి గాలికి ఎలా కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఎగిరి అంత దూరాన పడ్డారు. ఒక ఆమె గొడుగు తీసుకుని వెళ్తోంది. కానీ ఆ ముందుకు వెళ్ళటానికి, ఒక అడుగు ముందుకు వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. కార్లు, కుర్చీలు, ఫర్నిచర్ రోడ్లపై నుంచి గాలికి కొట్టుకుని వెళ్ళిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి. వాళ్ళు ఇంట్లో ఉన్నారు. కిటికీలోంచి వేస్తున్న గాలికి వాళ్ళు కనీసం కిటికీ దగ్గరికి వెళ్ళలేకపోయారు. చెట్లు, పెద్ద వృక్షాలు వంగి నేల మీద పడుతున్నాయి. వాళ్ళు రోడ్డు మీద వెళుతూ ఉంటే కనీసం లేచి నిలబడటానికి అవకాశం లేదు. చూడండి ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఇద్దరు యువతులు ఎలా పడిపోయారో. ఈమె చూడండి ఒకసారి గొడుగు ఉంది చేతిలో, కానీ ఒక అడుగు ముందుకు వేయటానికి అవకాశమే లేదు. ఎక్కడెక్కడి నుంచో రూఫ్లు కొట్టుకుని వస్తూ ఉన్నాయి, రేకులు కొట్టుకుని వస్తూ ఉన్నాయి. ఆ బైకులపై ఉన్న ఆ బైకులు కూడా గాలికి ఏ విధంగా ఎగిరిపోబోతున్నాయి. ఆ కిటికీలో నుంచి కిటికీ తలుపు వేయడానికి కూడా అవకాశం లేని విధంగా ఉంది. ఎత్తైన చెట్లు అమాంతం అవి నేలపైకి పడిపోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రోడ్డుపై ఉన్న బైకులు చూడండి ఒకసారి. బైకే కొట్టుకుని వెళ్ళిపోతుంది. బైకే గాలికి జరిగిపోతుంది. కార్లు కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి గాలికి. చైనా వియత్నాంలో ఇలాంటి భీకర పరిస్థితి కనిపిస్తూ ఉంది. తుఫాను టెర్రర్ సృష్టిస్తోంది. ఆ బైక్ పై ఉన్న ఒక మహిళ కింద పడిపోయి ఆ గాలికి ముందుకు ఎగిరి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. చైనాలో ఇంత భయానక దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చైనా వియత్నాంలో ఒక వ్యక్తి రోడ్డు పైన నడుచుకుని వెళ్తూ ఉంటే అక్కడ మరేదో వస్తువు, హోర్డింగ్ లాంటి వస్తువు వచ్చి ఆ వ్యక్తి మీద పడింది. కుర్చీలు రోడ్ల పైన వాహనాల మాదిరి కొట్టుకుని వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కొన్ని వస్తువులు ఎక్కడి నుంచో ఎగరొచ్చి మనుషుల మీద పడి వాళ్ళ గాయాల పాలైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. గంటకు 234 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీస్తున్నాయి. చైనా వియత్నాంలలో యాగి తుఫాన్ టెర్రర్ సృష్టిస్తోంది. ఈ దృశ్యాలు చూడండి. వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఆ తలుపులు ఊడి పడిపోబోతూ ఉంటే వాటిని క్లోజ్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. వాటిని క్లోజ్ చేయడానికి కొన్ని సినిమాల్లో విలన్లో వచ్చినప్పుడు వాళ్ళ తలుపుల్ని గట్టిగా పట్టుంచుతుంటుంటారు గదిలో ఉన్నప్పుడు. అలాంటి దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఆ గాలికి ఆ తలుపులను పట్టుకొని అవి ఊడిపోకుండా పట్టుకుని ఉన్నారు. ఈ దృశ్యాలు చూడండి ఒక్కసారి. బిక్కుమంటూ వాళ్ళు ఒక రోడ్డు పక్కన ఆగి ఉన్నారు. రోడ్డుపై వెళ్తున్న ఒక మహిళ పడిపోయి ఆ గాలికి కొంత దూరం ఈడ్చుకొని వెళ్ళిపోయింది. ఆ అద్దాల్లోంచి చూడండి ఒకసారి గాలి ఎంత వీస్తూ ఉందో. సినిమాల్లో కొన్ని గ్రాఫిక్స్లో మాత్రమే మనకి ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. యుగాంతం లాంటి సినిమాల్లో కనిపించే లాంటి దృశ్యాలు ఇప్పుడు వియత్నాంలో కనిపిస్తూ ఉన్నాయి. హోటల్స్లో వాళ్ళు తలుపులు గాలికి ఎగిరిపోబోతుంటే వాళ్ళు పట్టుకుని గాలికి అవి ఊడిపోకుండా పట్టుకుని ఉన్నారు. చూడండి ఒకసారి ఈ దృశ్యాలు చూడండి. కంటైనర్లు ఎలా పడిపోతూ ఉన్నాయో. కంటైనర్లు ఆ గాలికి పడిపోతుంటే ఇంకా మనుషులు ఎంత. కంటైనర్లు జరిగి దూరంగా పడిపోతున్నాయి. దక్షిణ చైనా సముద్రం దగ్గర ఈ పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. వియత్నాంలో ఇంత భీకర పరిస్థితి మనకి కనిపిస్తోంది. తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మనుషులు ఎగిరిపోతూ ఉన్నారు. వాహనాలు ఎగిరిపోతూ ఉన్నాయి. చైనా వియత్నాంలో యాగి తుఫాన్ టెర్రర్ సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా భీకర గాలులు వీస్తున్నాయి. పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి. వందల సంఖ్యలో గాయాల పాలయ్యాయి. గంటకు 234 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి. వాహనాలు సహా మనుషులు కూడా కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. గాలి దాటికి వెనక్కు కొట్టుకుని వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సముద్రంలో ఒక షిప్ ఏ విధంగా ఒరిగిపోయిందో కూడా మనం చూడొచ్చు.
కొన్ని హాలీవుడ్ సినిమాల్లో ఇలాంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇప్పుడు వియత్నాంలో రియల్గా అలాంటి దృశ్యం మనకి కనిపిస్తూ ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది, షిప్లు ఓ పక్కకు ఒరిగిపోతున్నాయి. మొత్తం ఏ విధంగా విధ్వంసానికి గురైందో మనం చూడొచ్చు. తుఫాను కారణంగా వియత్నాం మొత్తం ఏ విధంగా విధ్వంసానికి గురైందో మనం చూడొచ్చు. మనుషులు ఎగిరిపోతున్నారు, ఇలా పైకప్పులు ఎగిరిపోయాయి, వాహనాలు ఎగిరిపోయాయి. ఆ ఎత్తైన భవనాల గ్లాసులు ఊడి కింద పడిపోయాయి. మొత్తం వియత్నాంలో విధ్వంసమే చోటు చేసుకుంది, ప్రకృతి విధ్వంసం చోటు చేసుకుంది. ఆ ఎత్తైన భవనాల గ్లాసులు ఏ విధంగా పగిలిపోయాయో మనం చూడొచ్చు. మొత్తం కమ్యూనికేషన్, విద్యుత్ వ్యవస్థ అంతా స్తంభించిపోయింది వియత్నాంలో. మొత్తం ఫ్రంట్ ఎలివేషన్ ఏ విధంగా ఊడి కింద పడిపోతుందో మనం చూస్తున్నాం. గ్లాస్ ఎలివేషన్ మొత్తం ఊడి కింద పడిపోయింది. అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రాణానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. సముద్రంలో ఒక చిన్న షిప్ ఉంది, ఆ షిప్ కూడా గాలికి అటు ఇటు ఊగుతూ ఉంది. ఏ విధంగా పక్కకి ఒరిగిపోతున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఎడతెరిపి లేకుండా భీకర గాలులతో వర్షాలు పడుతున్నాయి. పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి. గంటకు 234 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయంటే మాటలు కాదు. సముద్రం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. మనుషులే కారు చూడండి, ఒకసారి ఆ కారు చూడండి, కారు కొట్టుకుని పల్టీలు కారు ఒకసారి చూడండి, గాలికి ఏ విధంగా ఉన్న కారు అమాంతం పక్కకు తిరగబడిపోయి దూరంగా కొట్టుకుని వెళ్ళిపోతుంది. వాహనాలే గాలికి అమాంతం కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇక చిన్న చిన్న బైకులు, వాటిపై ఉండే మనుషులు ఒక లెక్క. ఇలాంటి భీకర పరిస్థితిని ఇప్పుడు వియత్నాం చవి చూస్తోంది. పలు చోట్ల గాల్లోకి రేకుల షెడ్లు, ఫర్నిచర్, కార్లు ఎగిరిపోయాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి, ఎలా విధ్వంసం, ప్రకృతి సృష్టించిన విధ్వంసం వియత్నాంలో ఏ విధంగా ఉందో. వియత్నాంకి ఎక్కువ మంది పర్యాటకులు వెళుతూ ఉంటారు. అందమైన దేశం. ఇప్పుడు ప్రకృతి విపత్తు కారణంగా వియత్నాం మొత్తం విలవిల్లాడుతుంది. ప్రకృతి మొత్తం ఇప్పుడు అందవిహీనంగా తయారైంది. ప్రకృతి విలయంతో వియత్నాం అల్లాడిపోతోంది. ఎక్కడ చూసినా పగిలిపోయిన బిల్డింగ్సే మనకి కనిపిస్తున్నాయి. ఇరిగిపోయిన చెట్లు, కొట్టుకుని వెళ్ళిపోయిన కార్లు, గాయాలు పడ్డ మనుషులు కనిపిస్తున్నారు. చాలా మంది నిరాశ్రయ్యారు. పదుల సంఖ్యలో మరణాలు, వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం దెబ్బతింది. 234 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉండడంతో మనుషులు ఆ గాలులకు ఎగిరిపోతున్నాయి. అమ్యూజ్మెంట్ పార్కులు కూడా ఈ విధంగా విధ్వంసానికి గురయ్యాయో మనం చూడొచ్చు. ఇంట్లో ఆ దృశ్యాలు చూడండి ఒక్కసారి. ఇవి ఒక హోటల్లో దృశ్యాలు, రెండో బాక్స్ ఒక హోటల్లో దృశ్యాలు చూస్తున్నారు. బయట భీకరమైన గాలులకు చెట్లు ఏ విధంగా నేలకొల్తున్నాయి. ఆమె కింద పడిపోయింది. లెగిసే 2 అడుగులు వేయడం ఆమెకు చేత కాలేదు. ఎగిరి కింద పడి కొన్ని మీటర్ల మేర కొట్టుకుని వెళ్ళిపోయారు ఆ మనుషులు. కార్లు రోడ్ల పైన కొట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాయి. చూడండి ఒకసారి కుర్చీలు, షాపులో ఉన్న కుర్చీలు. ఆ వ్యక్తి పరుగున వెళ్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచో ఒక రేకు ఎగిరొచ్చి ఆ వ్యక్తి మీద పడింది. దాంతో అతను గాయాల పాలయ్యాడు. రెండో బాక్స్లో గ్లాసుల్లోంచి చూడండి, బయట గాలి వేగం ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడండి. గాలి, వర్షం, భయానక వాతావరణం అక్కడ కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఆ తలుపులను వాళ్ళు వదిలితే అవి ఇరిగిపోయి లోపలికి గాలి వచ్చి విధ్వంసం నెలకొనే అవకాశం ఉంటుంది. అందుకే ఆ తలుపులు ఊడిపోకుండా ఆ గ్లాస్ డోర్స్ని వాళ్ళు పట్టుకుని ఉన్నారు. మొదటి బాక్స్లో చూడండి కంటైనర్లు ఏ విధంగా పడిపోతున్నాయో. ఇది యాగి తుఫాను కారణంగా ఈ భయానక వాతావరణం వియత్నాంలో చోటు చేసుకుంది. Đổ rồi các bạn. Đổ rồi. Mình thuê cái tủ lạnh ra cái chỗ này đi.